ఓటు హక్కు దేనికి, రాజ్యాంగం దేనికి, ప్రజల పరిస్థితి ఏంది? అది వెర్రిగా 4 నిమిషాలు వాళ్ళు మాట్లాడతారు, రండి 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 అని మేకప్ వేసుకున్నట్టు పిలుస్తారు. పిలిచి ఆ తర్వాత ఏముండదు నాన్న. నా సిద్ధాంతం అయితే వాళ్ళు ఏం చేయలేరు. అంటే ఒకరికా ఇద్దరికా ఎంతమందికి చేయగలరు వాళ్ళు మాత్రం. వాళ్ళ ఇల్లు చూసుకున్న తర్వాత అప్పుడు ఆలోచిస్తారు. ఎవరైనా అంతే. మరి వాళ్ళు కూడా పెట్టుకునేది ఏం లేదా? ఉంటుంది. చేస్తామని ఏమో చేస్తా ఉంటారు, చేస్తామని చెబుతారు. మరి నీకు ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు చేస్తానంటేనే కదా నేను నిన్ను కూర్చోబెట్టుకుంటా. ఒకవైపు చూస్తే బీఆర్ఎస్ వచ్చినప్పుడు అరే వచ్చింది తెలంగాణ తీసుకొచ్చిండు మరి మన కేసీఆర్ అని చెప్పి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే ఎవరొకరు వచ్చింది ఏదో కొంతో కింతో చేస్తారు నాన్న. ఆయన ఆస్తులు కూడా పెట్టుకున్నాడు, కొడుకు ఆస్తులు కూడా పెట్టుకున్నాడు, కూతురు ఆస్తులు కూడా పెట్టుకున్నాడు, అందరూ కూడా పెట్టుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంది. అవును. మరి రేవంత్ రెడ్డి వస్తే నువ్వేం చేసినావు అని చెప్పేసి పొట్టోడా ఇట్టోడా అని చెప్పేసి ఒకరినొకరు తిట్టుకోవడమే ఉంది. వాళ్ళకి వాళ్ళు దెబ్బలాడుకుని మన్ని బకరాలను చేస్తారు. నిజమేనా? మరి వాళ్ళు పక్కా బకరాలు, నువ్వు ఏమన్నా కావచ్చు, వాళ్ళు సంపాదించుకుని వెనకేసుకోవడం కూడా అది అంతే. మరి ఎవరైనా అంతే నానా, నువ్వు వాళ్ళే కాదు ఎవరైనా అంతే. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళావంటే నీది కూడా అదే ఉంటుంది మనస్తత్వం. మనం అయిన తర్వాత పక్కన ఆలోచిస్తాం. మరి ఈ ఓటు హక్కు ఇవన్నీ దేనికి? దేనికంటే అదొక ఎవడు పెట్టాడో అది కూడా మనకి తెలియదు. వేస్ట్. తర్వాత ఓటు వేసే వరకే మనం, ఆ తర్వాత నువ్వెవరు నేనెవరు. నన్ను అడిగావు కాబట్టి నేను చెప్తున్నా. నాకు అసలు ఈ రాజకీయం అంటేనే దూరం. ఎవరో వస్తారు ఈ వీటికి పైపులు వేస్తారన్నారు. సరే పైపులు వేస్తారేమో అన్నట్టు వాళ్ళకి వేసాం. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు వచ్చారు, మేము చేస్తామన్నారు. అంతే. చేస్తారని ఆశతో చేస్తాం గానీ అది జరిగే వరకు నమ్మకం లేదు. నాకైతే నమ్మకం లేదు, పక్కా చెప్తా. ఈసారి మరి బీజేపీకి ఏమన్నా వేస్తారా? నేను అసలు వేయదలుచుకోలేదు, అస్సలు వేయదలుచుకోని వేసుకుంటే వేసుకొని నాకేం చేస్తుంది, నాకేం లాభం చెప్పు. దానివల్ల ఒక మనిషి నేను అవన్నీ ఆలోచన గెలవరు. ఇగో అది వేసుకునే వాళ్ళకి నువ్వు నేను వేసినా గెలుస్తాడు, వెయ్యకపోయినా వాడు గెలుస్తాడు. వాడి సిద్ధాంతం వాడి తెలివి వాడికి ఉంటుంది. ఉండకపోతే వాడు రాజకీయంలోకి రాడు. తెలిసిందా? అంటే ఇలా అన్నాను అనుకోకు, నా మాట నేను కరెక్ట్ చెప్తాను. ఏదైనా ఏదో మనం అందరు పెడుతున్నారు వేయాలి ఫోన్లే వాళ్ళకి ఇస్తే బాగుంటుందేమో అని వెళ్ళడం తప్పిస్తే అంత కష్టపడి వెళ్ళి చేసింది ఏమీ ఉండదు. నమో నారాయణ. నా సిద్ధాంతం అయితే. నాకైతే మా వారు గవర్నమెంట్ జాబ్, పెన్షన్ వస్తుంది. నేను ఏదో ప్రశాంతంగా వండుకుని తింటున్నా. బేఫికర్ అన్నా కదా, నాది బేఫికర్, నాది జీవితం అట్లుంది. చూద్దాం. మా పెన్షన్లు కూడా లేదంటే ఇక మరి వాళ్ళది అదే చెప్తాను, ఇస్తానని చెప్తారు. నేను ఎన్నో చెప్తాను, నేను చెప్తాను నిన్ను ఇంట్లో కూర్చోబెడతా అంట, పరిపేస్తా అంటే అన్ని వేస్తా అంట. ఆ టైంకి ఏముండవు. నమ్మో నారాయణ. అదంతా ఉత్తి మాటలు. మన నమ్మడంలో మనమే పొరపాటు. నమ్ముతాం, నమ్మకపోతే అది నమ్మిన వాళ్ళని మోసం చేయగలరు ఎవరైనా. వచ్చినా చేసినా ఇలా అన్నాను అనుకోకే, నువ్వు అది అక్కడ చెప్పినా పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు. నా అభిప్రాయం నేను చెబుతున్నా. ఆ బీజేపీ వస్తుందంటారు, అది చేస్తుందంటారు, ఇది చేస్తుందంటారు, అది చేస్తుందంటారు, ఏమీ చేయరు. నేను నా ఊహ వచ్చినప్పటి నుంచి పరిస్థితులు మరి బీజేపీ హయాంలోకి వచ్చినాక, మోడీ గారు వచ్చాక ఏం చేంజెస్ లేవంటారా? అది నాకు అంత నేను ముందుకెళ్ళలేదు. అంత ముందుకెళ్ళినప్పుడు చెప్పలేము, చెప్పకూడదు. తెలుసున్నదైతే చెప్పాలి, తెలవంది చెప్పకూడదు.